2005-6లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారి వరుస హత్యల కేసులో సుప్రీంకోర్టు ఎవరూ ఊహించని తీర్పిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పలు కేసుల్లో దోషిగా తేలి మరణశిక్ష ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులకు సంబంధించి అతడిపై ఉన్న ఆరోపణలపై విచారణ జరిపిన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్లతో కూడిన ధర్మాసనం సురేందర్ కోలీని వెంటనే విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 12 కేసుల్లో అతను నిర్దోషిగా తేలినందువల్ల సురేందర్ కోలీని విడుదల చేయాలని స్పష్టం చేసింది. నిఠారి హత్యలో ఒక్కటైన 15 ఏళ్ల బాలిక హత్య కేసులో సురేందర్ కోలీ ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కేవలం ఒక కత్తి ఆధారంగా అతడిని నిందితుడిగా భావించలేమని వ్యాఖ్యానించింది. 2006లో నోయిడాలోని నిఠారి గ్రామంలో మోనిందర్ సింగ్ ఫండేర్ ఇంటి వెనుక మురుగు కాలువలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడడం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సిబిఐ చాక్లెట్లు చూపించి చిన్నపిల్లలను సురేంద్ర రప్పించేవాడని, మోనిందర్తో కలిసి అత్యాచారం చేసేవాడని అభియోగాలు నమోదు చేసింది. నరమాంసం భక్షణ, ఆధారాలను ధ్వంసం చేసే ప్రయత్నం అంటే అస్థి పంజరాలను కాలువలో పడేయడం లాంటి అభియోగాలను మోపింది. ఫండేర్తో పాటు అతని ఇంట్లో సహాయకుడైన కోలీని అరెస్ట్ చేసింది. విచారణ జరిపిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కోలీకి, ఫాంధేర్కి మరణశిక్ష విధించింది. రాష్ట్రపతి క్షమాభిక్ష కోసం ఈ ఇద్దరు ప్రయత్నించగా తిరస్కారం ఎదురైంది. అయితే 2023లో అలహాబాద్ హైకోర్టు కోలీని 12 కేసుల్లో, పాంథేర్ని 2 కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో అదే ఏడాది అక్టోబర్లో పాంథేర్ జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే సిబిఐతో పాటు బాధిత కుటుంబాలు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ కేసుల్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది జూలైలో కొట్టివేసింది. అయితే నిఠారి హత్యల్లో ఒకటైన 15 ఏళ్ల బాలికకు సంబంధించిన హత్య కేసులో కోలీ నిర్దోషిగా తేలకపోవడంతో అతడు జైల్లోనే ఉన్నాడు. తాజాగా ఆ కేసులో కూడా సరైన ఆధారాలు లేవని, విచారణలో లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆఖరి కేసులో కూడా నిర్దోషిగా తేలడంతో సురేందర్ కోలీ దాదాపు 19 ఏళ్ల తర్వాత విడుదల కాబోతున్నాడు.